ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడాను అత్యంత తీవ్రమైన విషాదం నెలకొందన్నమాట. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో చెప్పాను నేను. ఏదైతే మనకు సూర్యాపేట జిల్లా ఉందో, అంతేకాకుండా సూర్యాపేట జిల్లా నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ ఇదంతా కూడా మనకి హైదరాబాద్ హైవే మాట. నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేలోని నాకు తెలిసిన వరకైతే కొన్ని లక్షల బళ్ళు చాలా బిజీగా తిరుగుతా ఉంటాయి. ఇదంతా మనకు తెలిసిందే. సో, ఇటువంటి క్రమంలోనే ఈరోజు ఒక అత్యంత పెద్ద ప్రమాదం జరిగింది. అదే ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు యాక్సిడెంట్. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అండ్ ఒక లారీ 2 కూడా గట్టిగా గుద్దుకున్నాయన్నమాట. ఇలా గుద్దుకోవడం వల్ల అక్కడికక్కడికే దగ్గరగా ఒక 5 చనిపోయారు. దాంట్లో ఒక 20 మందికైతే గాయాలయ్యాయి. అంతేకాకుండా 42 మందో, 45 మందో దగ్గరగా ప్రయాణికులు దాంట్లో ఉన్నారంట. చూడండొకసారి. ఒక 42 మందితో ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఒకేసారి అంత పెద్ద ప్రమాదానికి గురయ్యేటప్పటికి దాంట్లో 5గురు అక్కడికక్కడే చనిపోయారంట. సో, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క ప్రమాదాలు రోజు రోజుకి ఇప్పుడు ఎక్కడొకక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీ యొక్క యజమానులు ఉంటారు కదా! యజమానులు డ్రైవర్లకి ఒక టార్గెట్ ఇస్తారన్నమాట. మీరు ఈ టయాన్ని నుంచి ఈ టైం దాకా 100% తీసుకురావాలి. ఎందుకంటే, ఆల్రెడీ ఈ బస్‌కి మళ్ళీ బుకింగ్ అయిపోయాయి టికెట్లు. మీరు లేట్ చేయడం వల్ల వాళ్ళకి సమయం వృధా అవుద్ది. తర్వాత మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తది. మీరు 100% టైమ్ టు టైమ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ అండ్ టైమింగ్ ఇస్తారన్నమాట. ఇలా ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఓవర్ స్పీడ్‌లో కొట్టుకెళ్తారు. ఈ ఓవర్ స్పీడ్‌లో కొట్టుకెళ్ళినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయన్నమాట. సో, అందుకనే డ్రైవింగ్ చేసే వ్యక్తులు తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోని కొన్ని కుటుంబాల్లోని తీవ్ర శోకం నింపుతదన్నమాట. సో, అంతకుముందు జరిగిన సిట్యుయేషన్ మీ అందరికి తెలిసిందే కదా! సో, ఈ విధంగా అయితే విజయవాడ వచ్చే హైవే ఏదైతుందో హైవేలో అయితే పెద్ద ప్రమాదమే జరిగింది. దీని మీద చాలా మంది సానుభూతి కూడా తెలుపుతా ఉన్నారు. మీకేమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.